పాస్టర్లకు సలహాలు ఇస్తారు. పాస్టర్ మనం ఇట్లా చేద్దాం, పాస్టర్ మనం అట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం, అది అట్లా చేద్దామని వాళ్ళకు వచ్చిన ప్రతి తలంపును తెచ్చి పాస్టర్కి రుద్దుతారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, సంఘంలో ఉన్న సభ్యులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, యవనస్తులు, యవనస్తురాండ్రు, వీళ్ళు పురుషులు, భార్యలు, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు పాస్టర్కి వాళ్ళ సొంత తలంపుల్ని వచ్చి రుద్దుతారు. వాళ్ళు మనం ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, అట్లా ఉందాం, ఇట్లుందాం అని. సేవకుడు ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి కాకపోతే, ఈ సేవకుడు ఒకవేళ స్వార్థపూరితంగా ఆలోచించే సేవకుడైతే ఖచ్చితంగా అలాంటి సజెషన్స్, సలహాలు తీసుకుంటాడు. తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సంఘ అభివృద్ధి చెందుతుందేమో అని ఆచరణలు పెడతాడు. కానీ తీరా వచ్చేసరికి అక్కడ నష్టం అనేది జరుగుతుంది. అక్కడ అందరికీ దీవెనకరమైనది జరగదు. అది ఆర్థికపరమైన నష్టం కావచ్చు, సంఘంలో ఉండే సభ్యుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం కావచ్చు, లేకపోతే సేవకుని యొక్క ఔన్నత్యం తగ్గిపోవచ్చు, లేకపోతే ఆ సంఘ అభివృద్ధి ఆగిపోవచ్చు. అది ఆత్మీయ జీవితంలోనే గాని, భౌతిక జీవితంలోనే గాని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. కాబట్టి నువ్వు సలహా, ఒక పాస్టర్ గా ఉన్నప్పుడు, ఒక కాపరిగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఎవరి సలహాలు తీసుకుంటున్నావు? అభిమానంతో సలహాలు తీసుకుంటున్నావా? ప్రేమతో సలహాలు తీసుకుంటున్నావా? అనుభవజ్ఞులు అని చెప్పి సలహాలు తీసుకుంటున్నావా? లేకపోతే వీళ్ళు నా ప్రియమైన వాళ్ళు, వీళ్ళు నా సొంత వాళ్ళని సలహాలు తీసుకుంటున్నావా? లేకపోతే వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు, నాకు దేవుడిది బయలుపరిచిండు ఈ మనిషి మాట వినమని అని చెప్పి సలహాలు తీసుకుంటున్నావా? ఓకే, అనుభవం లేనప్పుడు నువ్వు వాళ్ళ మాటలు విని ఆ మాటలను బట్టి నువ్వు అడిగేసి నష్టపోయి ఉండొచ్చు. తిరిగి నువ్వు మరలా తప్పిదమును గ్రహించి ఆ విధంగా నువ్వు సలహాలు తీసుకోకుండా నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అలాగ ఉన్న వ్యక్తియే నిజమైన కాపరి. నా భార్య చెప్పిందని నువ్వు మాటలు వినడము, నా స్నేహితుడు చెప్పిన నువ్వు మాటలు వినడము, లేకపోతే ఈయన మాటలు వినకపోతే ఈయన దశమ భాగాలు ఇవ్వకుండా ఆగిపోతాడేమో, లేకపోతే మన చర్చి విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అన్న ధోరణిలో వెళ్ళే కాపరి నిజమైన కాపరిగా పరిగణించబడడు. అలాంటి కాపరులు సంఘ అభివృద్ధి కొరకు కాదు గాని సంఘం విచ్ఛిన్నం అవ్వడానికే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళు దీని రిజల్ట్ వెంటనే కనబడకపోవచ్చు, కానీ సమయం గడుస్తున్న కొద్దికి, కాలం గడుస్తున్న కొద్దికి సంఘ అభివృద్ధి అంతగా తేట కనబడదు. అది